Hello students, welcome back to your favorite channel, that is Physics Kalashala. So myself Krishna. సో ఇక్కడ ఈరోజు వీడియోలో మనం చాలామంది బీటెక్ స్టూడెంట్స్కి ఫస్ట్ ఇయర్ నుంచి మనకి యూజ్ అయ్యే చాలా టూల్స్ గురించి తెలియక వాళ్ళు ప్రాజెక్ట్ చేయడంలో కానీ లేదంటే వాటిని వేరే వాళ్ళకి ప్రజెంట్ చేయడంలో కానీ చాలా చాలా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి టూల్స్ అన్నిటిని కూడా మీకు మన ట్యూటోరియల్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే మీరు ఫస్ట్ ఇయర్ నుంచే ఎలా ఎక్సెల్ అవ్వచ్చు, ఏ ఏ టూల్స్ని వాడుకోవాలి, సబ్జెక్ట్స్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి అండ్ ఎక్స్ట్రా లెర్నింగ్స్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి. దీని అందరి గురించి మీకు త్రూ అవుట్ 4 ఇయర్స్ మన ఛానల్లో గైడెన్స్ అయితే 100% ఉంటుంది. నేనే కాదు, ఇంకా చాలామంది గెస్ట్ స్పీకర్స్ వచ్చి కూడా మీకు వాళ్ళ స్పెషలైజేషన్లో మీరు ఎలా ఎక్సెల్ అవ్వాలి అనేసి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిఎస్సి స్టూడెంట్ ఉన్నాడు. 4 ఇయర్స్ జర్నీ ఎలా చేయాలి, ఇక్కడ నేను సిఎస్సి అన్నానంటే సిఎస్సి ఆర్ సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్ అని అర్థం. అట్లనే ఒక కోర్ బ్రాంచ్ ఈసీఈ బ్రాంచ్ స్టూడెంట్స్ ఎలా ఎక్సెల్ అవ్వచ్చు, ఒక మెకానికల్ స్టూడెంట్, ఒక సివిల్ స్టూడెంట్, ట్రిపుల్ ఈ తీసుకున్న స్టూడెంట్, ఈవీఎల్, ఇలా డిఫరెంట్ బ్రాంచెస్ తీసుకున్న స్టూడెంట్స్ వాళ్ళ ఫీల్డ్లో ఎలా ఎక్సెల్ అవ్వచ్చు అన్నది దానికి సంబంధించిన ట్యూటోరియల్స్ని నేను మీకు ఎప్పటికప్పుడు ఇక్కడ ఇస్తాను. అండ్ అట్ ద సేమ్ టైం ఆ ఫీల్డ్ ఎక్స్పర్ట్స్ని కూడా మన ఛానల్కి తీసుకొచ్చి వాళ్ళ ద్వారా పాడ్కాస్ట్ చేసి ఆ పాడ్కాస్ట్లో మీకు వెరీ వెరీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని మీకైతే అందివ్వడం జరుగుతుంది. ఓకేనా? కాబట్టి ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదో ఎంసెట్ అప్డేట్స్ కోసమో లేదంటే వెబ్ ఆప్షన్స్ కోసమో అలాట్మెంట్ ఆర్డర్ ఫీజు కట్టడం కోసం ఈ అప్డేట్స్ కోసం కాదు మన మెయిన్ ఛానల్. అంటే అది మనం ఫస్ట్ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తూ వస్తున్నాం, ఎందుకంటే స్టూడెంట్స్ లాస్ అవ్వకూడదు. ఇన్ఫర్మేషన్ కంపల్సరీ వాళ్ళకి రైట్ ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి అని. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు క్రూషియల్, మీరు ఒకసారి బీటెక్ వెళ్ళిన తర్వాత వాట్ ఈజ్ ఇంపార్టెంట్, వాళ్ళు ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎందుకంటే మీరు ఎంత ఎర్లీగా నేర్చుకుంటే మీకు సక్సెస్ అన్నది అంత త్వరగా వస్తుంది. ఓకేనా? కాబట్టి దానికి గైడెన్స్ ఇవ్వడానికి నా పరంగా నేను 100% ఎఫర్ట్స్ పెడతాను. అండ్ అట్ ద సేమ్ టైం మీ నుంచి కూడా సేమ్ కైండ్ ఆఫ్ సపోర్ట్ నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నది నలుగురికి రీచ్ అవ్వలేదనుకోండి, ఇట్స్ ఆఫ్ నో యూస్ కదా. కరెక్ట్ టైంలో రీచ్ అవ్వాలి. ఇప్పుడు మీరు ఫస్ట్ ఇయర్లో ఉన్నారు, నేను చేసింది మీకు 4th ఇయర్లో రీచ్ అయింది అనుకోండి, అరే నాకు ఫస్ట్ ఇయర్లోనే తెలుసుంటే బాగుండేది అన్న థాట్ చాలామంది స్టూడెంట్స్కి ఉంటుంది. కాబట్టి ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ఆస్క్ దెమ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. డెఫినెట్గా మీకు ఒక హ్యాండ్ హోల్డింగ్ అనమాట మన ఛానల్ త్రూ అవుట్ యువర్ 4 ఇయర్స్ బీటెక్ కెరియర్. ఓకే, ఈరోజు వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టూల్ ఎస్పెషల్లీ ఫర్ ద సిఎస్సి అండ్ సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్ అండ్ ఈసీఈ స్టూడెంట్స్కి, లేదంటే ఎవరైనా మెకానికల్లో ఉండి సివిల్లో ఉండి సార్ మాకు ప్రోగ్రామింగ్ ఇంట్రెస్ట్ ఉంది, మేము ఫస్ట్ నుంచే నేర్చుకుంటాం అన్న కాన్సెప్ట్తో ఉన్న స్టూడెంట్స్కి వన్ ఆఫ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ టూల్ దట్ ఈస్ ద గిట్ హబ్. ఓకేనా? గిట్ అండ్ గిట్ హబ్. అసలు అంటే ఏంటి, గిట్ హబ్ అంటే ఏంటి, దాంట్లో ప్రొఫైల్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఈ ప్రొఫైల్ ఎలా బిల్డ్ చేసుకోవాలి అన్న దాన్ని మళ్ళీ సపరేట్ వీడియో ఒక డెమో లాగా చేద్దాం. అక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది. అంటే స్క్రీన్ రికార్డింగ్ చేసి చేస్తాను దాన్ని, లేదంటే ఇక్కడ ప్రజెంట్ చేస్తాను. ఓకే, ఫస్ట్ అసలు సింపుల్ వేలో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి గిట్ హబ్ అంటే ఏంటో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. గిట్ హబ్ ఈజ్ జస్ట్ లైక్ ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్. ఇప్పుడు మీరు డే టు డే లైఫ్లో ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ, ఫేస్బుక్ అంటే ఇప్పుడు యూజ్ చేయట్లేదు, బట్ ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తారు కదా. ఇన్స్టాగ్రామ్లో మీరు ఏం చేస్తారు, మీ సెల్ఫీస్ కానీ లేదంటే మీ స్టేటస్ అప్డేట్ చేయడం, ఇట్లా మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని పోస్ట్ చేస్తాం, అవునా? అట్లనే ద గిట్ హబ్ అన్నది కూడా ఇట్స్ లైక్ ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేర్ ఇట్ స్టోర్స్ యువర్ కోడ్ ఆన్లైన్. ఓకేనా? ఇన్స్టాగ్రామ్ ఏం చేస్తుంది, మనం అప్లోడ్ చేసిన ఫొటోస్ని ఆన్లైన్లో, ఇప్పుడు మీరు ఈరోజు డేట్న ఒక ప్రొఫైల్ పిక్ మంచి ఇలా దిగి పెట్టారనుకోండి, ఏ రోజన్నా మీరు సెర్చ్ చేసినప్పుడు అంటే మీ ప్రొఫైల్లోకి వెళ్తే మీరు ఈరోజు ఇది అప్లోడ్ చేశారు అని మీకు అక్కడ డేట్ అండ్ టైంతో సహా చూపిస్తుంది కదా. ద సేమ్ థింగ్ గిట్ హబ్ అనమాట. ఇట్ స్టోర్స్ యువర్ కోడ్ అనమాట. ఈరోజు మీరు ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నారు, ఇప్పుడు గిట్ హబ్ ఓపెన్ చేసేసి గిట్ హబ్లో మీరు మీ కోడ్ని రాసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇట్స్ ఎ ప్లేస్ వేర్ యూ కెన్ సేవ్, షేర్ అండ్ వర్క్ టుగెదర్ ఆన్ కోడింగ్ ప్రాజెక్ట్స్. సార్ ఇట్లా మరి డైరెక్ట్ నేను నా ల్యాప్టాప్లోనే చేసుకోవచ్చు కదా అంటే ల్యాప్టాప్లో, వాట్స్ ద నీడ్ ఆఫ్ గిట్ హబ్, ఈ వెబ్సైట్ ఎందుకు అని అంటే దీన్ని మీరు వేరే వాళ్ళతో షేర్ చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మీరే కాకుండా మీతో పాటు ఒక 3-4 కూడా సేమ్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేయవచ్చు.
సో సింపుల్గా చెప్పాలి అని అంటే ఇప్పుడు మీరు ఒక 4 మెంబర్స్ ఉన్నారు. సో మీకు ఎగ్జాంపుల్ నెక్స్ట్ స్లైడ్స్లో ఉన్నాయి. సో మీరు 4 మెంబర్స్ ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నారు. సో మీ కాలేజ్కి ఏదో ఒక వెబ్సైట్ బిల్డ్ చేయడమో లేదంటే మీరు అనుకున్న ఒక కాన్సెప్ట్ని బిల్డ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ 4 మెంబర్స్ కూడా ఇది సేమ్ కోడ్ని యాక్సెస్ చేయవచ్చు. ఇప్పుడు ఫస్ట్ పర్సన్ తనకు నచ్చిన కోడ్ని రాస్తాడు. సో అట్లే సెకండ్ పర్సన్ దాంట్లో కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. అట్లే థర్డ్ పర్సన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో ఫోర్త్ పర్సన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అంటే అట్ ద సేమ్ టైం మీరు 4 మెంబర్స్ ఒక దగ్గర లేకున్నా ఎక్కడెక్కడ ఉన్నా సరే మీ థాట్ని సో ఈ గిట్ హబ్లో మీరు ప్రజెంట్ చేయవచ్చు అనమాట. అక్కడ మీరు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో అట్లనే సో దీనివల్ల యూజ్ ఏంటి సార్? గిట్ హబ్ వల్ల అసలు యూజ్ ఏంటంటే సో ఎస్పెషల్లీ బ్యాకప్ అనమాట. సో ఇఫ్ యువర్ ల్యాప్టాప్ క్రాషెస్ యువర్ కోడ్ ఈజ్ సేఫ్ ఆన్ ద గిట్ హబ్. సో మీరు ఎప్పుడైనా దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. జస్ట్ మీ లాగిన్ డీటెయిల్స్ ఉంటే చాలు. సైన్ అప్ అయ్యి మీ లాగిన్ డీటెయిల్స్ ఉంటాయి కదా, మీరు ఎక్కడి నుంచి ఏ డివైస్ నుంచి లాగిన్ అయినా సో మీరు లాస్ట్ టైం సేవ్ చేసిన కోడ్ మీకు అలానే ఉండిపోతుంది. ఓకేనా? మీరు ఎక్కడైతే స్టాప్ చేశారో అక్కడ వరకు ఉండిపోతుంది. సో ద టీమ్ వర్క్, సో దిస్ ఈస్ ద మేజర్ బెనిఫిట్ అనమాట. సో మల్టిపుల్ పీపుల్ కెన్ వర్క్ ఆన్ ద సేమ్ ప్రాజెక్ట్ సో వితౌట్ ఓవర్ రైటింగ్ ద ఈచ్ అదర్స్ వర్క్. సో ఇప్పుడు మీ ఫ్రెండ్ ఒకటి రాశాడు కోడ్, నువ్వు ఒకటి రాస్తున్నావు అండ్ ఇంకొకటి రాస్తున్నారు. సో మీ అందరి కోడ్స్ని ఓవర్ రైట్ కాకుండా సో ఎవరిది వాళ్ళకి అట్లా చేసుకోవచ్చు అనమాట వర్క్. అండ్ ఎవరు మాడిఫై చేశారో కూడా అక్కడ మనకి చెప్తారు. సో ఈ టైంలో సమ్ ఎక్స్ పర్సన్ ఇలా కోడ్ని చేంజ్ చేశాడు, సమ్ వై పర్సన్ ఈ టైంలో చేంజ్ చేశాడు. సో మీకు అక్కడ అప్డేట్స్ కూడా ఉంటాయి అనమాట. ఓకేనా? సో దిస్ ఈస్ అ మేజర్ బెనిఫిట్ ఆఫ్ ద గిట్ హబ్. ఓకేనా? ఒక 4-5 మెంబర్స్ కానీ మీ టీమ్ ఒక ప్రాజెక్ట్ మీద సైమల్టేనియస్గా వర్క్ చేయొచ్చు. అండ్ దెన్ సో మెయిన్ ఇంపార్టెంట్ ఇట్స్ లైక్ ఏ పోర్ట్ఫోలియో అనమాట. ఇప్పుడు మీరు ఎక్కడికైనా జాబ్కి వెళ్ళారనుకోండి, సో డెఫినెట్గా మీరు రెజ్యూమే తీసుకొని వెళ్తారు కదా. సో మీ రెజ్యూమే తీసుకెళ్ళి సో నా అచీవ్మెంట్స్ ఇవి, నేను చేసినవి ఇవి అని ఒక ప్రింటెడ్ పేపర్ మీద తీసుకెళ్తారు. సో ఈ గిట్ హబ్ ఏంటంటే ఇట్స్ లైక్ ఏ కోడింగ్ రెజ్యూమ్ అనమాట. సో నేను ఈ ప్రాజెక్ట్ చేశాను, ఓపెన్ యువర్ గిట్ హబ్ ప్రొఫైల్ అండ్ షో దెమ్. సో నేను ఈ ప్రాజెక్ట్ చేశాను, సో ఇలా క్యాలిక్యులేటర్ బిల్డ్ చేశాను, ఇలా టు డూ లిస్ట్ చేశాను, సో ఇలా మా కాలేజ్కి సో ఫెస్ట్కి ఒక వెబ్సైట్ క్రియేట్ చేశాను, సో ఒక మినీ ప్రాజెక్ట్ చేశాను, ఒక మేజర్ ప్రాజెక్ట్ చేశాను. సో అని మీరు ఇలా ఒక రెజ్యూమే లాగా మీరు దీన్ని వాడుకోవచ్చు అనమాట. ఓకేనా? సో దీంట్లో మీకు ఎన్ని ప్రాజెక్ట్స్ కనుక మీరు చేస్తే గిట్ హబ్లో ఫస్ట్ ఇయర్ నుంచి 4th ఇయర్ వరకు సో మీకు అంత ప్రాక్టీస్ అవుతుంది, హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ అవుతుంది అండ్ అంత బెనిఫిట్ ఉంటుంది అనమాట మీ ప్రొఫైల్కి. ఓకేనా? సో అంత వాల్యూ యాడ్ అవుతుంది. సో హౌ డస్ ఇట్ వర్క్? సో యూ స్టోర్ యువర్ కోడ్ ఇన్ సంథింగ్ కాల్డ్ ద రిపాజిటరీ. దాన్ని సింపుల్గా రెపో అంటాం. సో ఇది తర్వాత మీకు క్లియర్గా డెమోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇట్స్ లైక్ ఏ ఫోల్డర్ అనమాట రెపో. సో దాంట్లో మీరు మీ కోడ్ని స్టోర్ చేసుకోవచ్చు. సో థింక్ ఆఫ్ రెపో యాజ్ ఎ ఫోల్డర్ వేర్ ఆల్ యువర్ ప్రాజెక్ట్ ఫైల్స్ ఆర్ కెప్ట్. సో మీరు మల్టిపుల్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేసినప్పుడు సో దాంట్లో దానికి నేమ్ ఇస్తారనమాట ఆ రిపాజిటరీకి. సో మీరు నేమ్ ఇచ్చి సో దాంట్లో మీకు కోడ్ని స్టోర్ చేసుకుంటారు. ఓకేనా? సో యూ కెన్ మేక్ ఇట్ పబ్లిక్ ఆర్ ప్రైవేట్. సో ఒకవేళ మీరు కావాలంటే సో ఆ కోడ్ని ఎవరైనా చూసుకోవచ్చు. ఓకేనా? మీరు పబ్లిక్ పెడితే. అదే ప్రైవేట్ పెట్టారనుకోండి సో ఓన్లీ మీరు ఎవరికైతే యాక్సెస్ ఇస్తారో వాళ్ళు మాత్రమే దాన్ని చూడొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక పీడిఎఫ్ని గూగుల్ డ్రైవ్లో అప్లోడ్ చేసేసి సో ఒక పర్టికులర్ మెంబర్స్కే షేర్ చేయాలంటే ఏం చేస్తాం? వాళ్ళ మెయిల్ ఐడికి యాక్సెస్ ఇస్తాం కదా, అవునా? సో అట్లనే ఇది కూడా సేమ్ థింగ్ అనమాట. ఒకవేళ మీరు ప్రైవేట్లో ఉంచి ఆ లింక్ ఎవరికైనా ఇస్తే వాళ్ళు మాత్రమే యాక్సెస్ చేయగలుగుతారు. ఒకవేళ మీరు పబ్లిక్ చేశారనుకోండి సో ఆ లింక్ దాన్ని ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది వన్ ఆఫ్ ద బెనిఫిట్. ఎందుకంటే పబ్లిక్ ఇప్పుడు మీరు ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నారు, సో అదే సేమ్ ప్రాజెక్ట్ మీద ఇంకెవరో వర్క్ చేస్తున్నారు, అనానమస్ పర్సన్, మీకు అసలు ఎవరో తెలియదు. సో ఇప్పుడు ఆ పర్సన్ దాంట్లో సో న్యూ ఫీచర్స్ ఏం పెట్టాడు, ఒకవేళ తను పబ్లిక్ చేశాడు అనుకోండి ఆ కోడ్ని, సో ఆ కోడ్ని మీరు కాపీ చేసి మీ దాంట్లో పెట్టుకోవచ్చు. అంటే ఇట్స్ లైక్ ఏమంటారు, కాపీ చేసుకోవచ్చు అనమాట. అంటే తను ఎలా రాశాడు, ఇట్స్ నాట్ లైక్ కాపీ. సో దాన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే వాళ్ళు ఇలా చేశారు, ఓహో ఇది బాగుంది కదా వాళ్ళది మన దానికంటే, సో దాన్ని మీరు మీ దాంట్లో కూడా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మేజర్ బెనిఫిట్. ఓకేనా? సో నెక్స్ట్, సో సింపుల్గా చెప్పాలంటే ఇంతకుముందు నేను చెప్పినట్లు సో మీరు మీ ఫ్రెండ్స్ కలిసి ఒక కాలేజ్ క్లబ్కి సో మీరు వెబ్సైట్ బిల్డ్ చేస్తున్నారు అనుకుందాం. సో యూ క్రియేట్ ఏ రెపో ఆన్ గిట్ హబ్. సో ఇప్పుడు మీరు ఒక రిపాజిటరీ అని చెప్పాను కదా ఇంతకుముందు, సో దానికి ఒక నేమ్ ఇస్తారు, కాలేజ్ క్లబ్ వెబ్సైట్ అని నేమ్ ఇచ్చారు. సో దీంట్లో ఇప్పుడు మీరు చేసే కోడ్, మీరు ప్రాజెక్ట్ ఫైల్స్ అన్ని కూడా సేవ్ చేస్తారనమాట. సో ఈ అప్లోడ్ యువర్ HTML, CSS అండ్ జావా స్క్రిప్ట్ ఫైల్స్. సో మీరు చేసినవి అప్లోడ్ చేశారు సమ్ ఎక్స్ పర్సన్. సో
ఇంకొక మీ ఫ్రెండ్ ఏం చేశాడు ఇప్పుడు, సో సమ్ డిజైన్ చేంజెస్ చేశాడు మీ ఫ్రెండ్. ఇప్పుడు ఏం చేస్తుంటే సో ద గిట్ హబ్ కీప్స్ ట్రాక్ ఆఫ్ హూ చేంజ్డ్ అండ్ వాట్ అండ్ వెన్. సో ఎవరు ఎప్పుడు ఏం చేంజ్ చేశారు అన్నది గిట్ హబ్ అనేది ట్రాక్ చేస్తుంది. ఓకేనా. సో ఇఫ్ సంథింగ్ బ్రేక్స్ సో యూ కెన్ గో బ్యాక్ టు అన్ ఎర్లియర్ వర్షన్ ఆఫ్ ద ప్రాజెక్ట్. సో ఒకవేళ మీరు చేసింది నచ్చలేదు అనుకోండి, సో మన ఎంఎస్ ఆఫీస్లో అండు ఎట్లా చేస్తాం, ఇన్ ద సేమ్ మేనర్ సో మీరు ప్రీవియస్ ప్రాజెక్ట్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మీరు చేసింది నచ్చలేదు సో మళ్ళీ ప్రీవియస్ వర్షన్ యూజ్ చేసుకోవచ్చు కదా. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద అమేజింగ్ ప్లాట్ఫామ్ అనమాట. సో ఎవరైతే కోడర్స్ స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్ నుంచే, సో మీరు ఏదో కోడింగ్ అంటే మళ్ళీ ఫస్ట్ ఇయర్ నుంచే పెద్ద పెద్ద ప్రాజెక్టులు అవసరం లేదు, చిన్నది క్యాలిక్యులేటర్ బిల్డ్ చేసుకోండి, టు డూ లిస్ట్ చేసుకోండి. సో మీ కాలేజ్కి కావాలంటే మీరు HTML, CSS, జావా స్క్రిప్ట్ నేర్చుకున్న తర్వాత సో బిల్డ్ ఏ వెబ్సైట్ ఫ్రంట్ ఎండ్ పేజ్ బిల్డ్ చేసుకోండి. సో జస్ట్ ఏం లేదు, ఒక 4 హోమ్, అబౌట్, దాని తర్వాత సో ఒకవేళ కాలేజీకి చేస్తున్నారు అనుకోండి హోమ్ చేస్తారు, సో అబౌట్ చేస్తారు, సో ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, సో వాట్ ఆర్ ద డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. సో ఇట్లా మీకు నచ్చిన దాన్ని ఒక కిరాణా స్టోర్కి చేస్తున్నారు అనుకోండి, సో వాడు ఏ ప్రొడక్ట్స్ అమ్ముతున్నారు, సో మీకు నచ్చిన దానికి చేసేసుకోండి. ఓకేనా. సో నెక్స్ట్ సో మీకు ఏం చేయాలో తెలియకపోతే నాకు కాంటాక్ట్ అవ్వండి, నాకు వెబ్సైట్ బిల్డ్ చేద్దరు. ఓకేనా. సో దీంట్లో బోనస్ ఏంటి అంటే సో ద గిట్ హబ్స్ వర్క్స్ విత్ ఏ టూల్ కాల్డ్ గిట్ అనమాట. సో ఇది ఆఫ్లైన్లో కూడా వర్క్ అవుతుంది. సో ద గిట్ అనేది సో గిట్ ఈస్ ద బ్రెయిన్ దట్ కీప్స్ ట్రాక్ ఆఫ్ చేంజెస్ అండ్ గిట్ హబ్ ఈస్ ద ఆన్లైన్ హోమ్ వేర్ గిట్ స్టోర్స్ దట్ హిస్టరీ. గిట్ని మీరు వితౌట్ నెట్ కూడా యాక్సెస్ చేయవచ్చు. గిట్ హబ్ అనేది ఏమో ఆన్లైన్ ప్లాట్ఫామ్ అనమాట. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఎలా యూజ్ చేయాలని మనం ఒక క్లియర్ డెమోలో చూద్దాం. సో ఇట్ రిక్వైర్ సమ్ 40 minutes to 1 hour. ఓకేనా. సో జస్ట్ మీకు ఒక ఐడియా ఇస్తున్నాను, ఈ టూల్స్ ఉంటాయి, మీరు ఏం చేయాలి ఇప్పుడు వీటికి వచ్చి ఎక్స్ప్లోర్ చేయాలి. సో గిట్ హబ్ సైట్ ఓపెన్ చేసి అసలు ఏంటి దాంట్లో సైన్ అప్ అవ్వండి, మీ నేమ్ ప్రాపర్గా ఇవ్వండి. ఓకేనా. సో అది మీరు చేస్తారు అని నేను ఒక ఐడియా ఇస్తున్నాను ఇక్కడ. సో సో ఫైనల్గా సింపుల్ అండ్ క్లియర్గా చెప్పాలి అంటే సో గిట్ హబ్ ఈజ్ వేర్ ప్రోగ్రామర్స్ స్టోర్, సో షేర్ అండ్ వర్క్ టుగెదర్ ఆన్ ద కోడ్. సో లైక్ గూగుల్ డ్రైవ్, సో బట్ సూపర్ పవర్డ్ ఫర్ ద కోడింగ్. సో ఎవరైతే ఒక మల్టిపుల్ పీపుల్ సో ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నప్పుడు సో మీ ఐడియాస్ని షేర్ చేసుకోవడానికి అండ్ మీ కోడ్ని ఇంప్లిమెంట్ చేయడానికి సో ద బెస్ట్ ప్లాట్ఫామ్ ఈజ్ ద గిట్ హబ్ అనమాట. ఓకే. సో ఇంకా ఫర్దర్ సెషన్స్లో సో మీకు దీని గురించి క్లియర్ ఐడియా అయితే సో నేను ప్రొవైడ్ చేస్తాను. సో నాట్ ఓన్లీ ద గిట్ హబ్, సో లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, సో రెజ్యూమే ఎలా బిల్డ్ చేసుకోవాలి ఫస్ట్ ఇయర్ నుంచే, సో మీరు ఏ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయవచ్చు. సో ఇట్లా వెరీ నాలెడ్జబుల్ వీడియోస్ సో మీకు మన ఛానల్లో అప్లోడ్ అవుతాయి ఫ్యూచర్లో. సో డెఫినెట్గా సో ఛానల్ని షేర్ చేయండి. హోప్ యూ గైస్ అండర్స్టూడ్ సో ద బేసిక్స్ ఆఫ్ ద గిట్ హబ్. ఓకేనా. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో with other useful information. So till then, keep studying. All the very best.